వెల్కమ్ టు కెటి మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ డే 84 అండ్ ఎపిసోడ్ 85లో ఏం జరిగింది అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు అయితే మాత్రం యాష్మి ఎలిమినేట్ అయింది. కానీ ఇది యాష్మిని అంతగా, ఎందుకంటే ఇంతకంటే కూడా లో క్యాడర్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినది యాష్మి ఎందుకు అయ్యింది, ఎలా అయ్యింది అనేది మాత్రం నిజంగా ఈరోజు అయితే, ఎందుకంటే నిన్న నిఖిల్ సేఫ్ అయిపోయాడు. అందరూ ఓజీ క్లాన్ సభ్యులే ఈసారి నామినేషన్లో, ఎందుకంటే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేసి వీళ్ళని నామినేట్ చేయడం వల్ల ఇది ఒక ట్విస్ట్, ఎందుకంటే చాలా పెద్ద ట్విస్ట్ అయింది. అండ్ ఈరోజు అయితే మాత్రం అండ్ నాకు ఒక మంచి సాంగ్తో ఎంట్రీ ఒకటి, దాని తర్వాత అండ్ ఇంటి సభ్యులకైతే మాత్రం డిఫరెంట్ టాస్కులు, ఎందుకంటే ఒక నేమ్ చెప్పేసి లిప్ మూమెంట్తో వాళ్ళు కనుక్కోవడం అన్నప్పుడు ఒక అవినాష్ టీమ్ అండ్ తర్వాత నిఖిల్ టీంలో నిఖిల్ విన్ అయిపోయారు. ఎందుకంటే టీంలో ఇక్కడ 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నప్పుడు అది చాలా గౌతమ్ది ఇది 2 అయినప్పుడు డివైడ్ చేశాడు. దాంట్లో ఇంటి సభ్యులు అండ్ అవినాష్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేదా వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ కావచ్చు, అండ్ బ్యూటీ ఆఫ్, ఎందుకంటే ఈసారి మాత్రం ఈరోజు మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ సింపుల్ టాస్క్లు ఉన్నాయి. దీని తర్వాత చిన్న వీళ్ళ నామినేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మాత్రం, ఎందుకంటే ఇంతకుముందు నిఖిల్ సేఫ్ కావడంతో ఇప్పుడు నబీల్ అండ్ పృథ్వీ అండ్ ప్రేరణ యాష్మి ఉన్నారు. వీళ్ళలో సేఫ్ మాత్రం నబీల్ సేఫ్ అయిపోయాడు. నబీల్ అయిన తర్వాత మళ్ళీ ఒక గేమ్ అయితే, ఎందుకంటే ఈసారి బెలూన్స్ పెట్టేసి వాళ్ళు అంతకుముందు ఫిర్యాదులు ఒక టైప్ ఆఫ్ ఒక్కొక్కరి గురించి రాశారు. అది ఎవరు రాసింటారు అని కనుక్కున్నప్పుడు, ఎందుకంటే ఇది టాస్క్ ఏంటంటే ఇంటి సభ్యులను నువ్వు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నావు అన్న కాన్సెప్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళకు గురించి ఎవరు ఈ ఫిర్యాదు చేసింటారని వాళ్ళే చదివి అది గెస్ట్ చేయాలి. ఆ గెస్ట్ చేయడంలో అండ్ నబీల్ ఫస్ట్ 100% ఇచ్చాడు. మిగతా గౌతమ్ కావచ్చు, మిగతా వీళ్ళు నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, అండ్ హాఫ్లో 50-50% ఒక గెయిన్ అయ్యారు. దాంట్లో పాయింట్స్ నిఖిల్. దాని తర్వాత అండ్ నబీల్ తర్వాత మళ్ళీ ప్రేరణకు ఈ ఫ్లాగ్ తెచ్చినప్పుడు ప్రేరణ మంచి ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే బ్లూ ఫ్లాగ్స్ అయితే ఆ కర్రలో స్టిక్లో ఉండి తిప్పినప్పుడు అది గ్రీన్ రావడము అలా వచ్చింది. కానీ ఈరోజు అయితే మాత్రం మళ్ళీ స్పెషల్గా ఏంటంటే ఈరోజు స్విఫ్ట్ డిజైర్ అండ్ ఆటోమేటిక్ అనేది కొత్త న్యూ వర్షన్ వచ్చింది. దాని గురించి ఇంటి సభ్యులందరూ దాని గురించి డిస్కస్ చేసి దాన్ని చెప్పడము, ఎక్స్ప్లోర్ చేయడము, ఎలా ఇంటి సభ్యుడు ఒకరు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతే, ఎలాంటి సభ్యుడు అయితే ఫీల్ అవుతారో అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో దాని గురించి, ఫీచర్స్ గురించి, ఐఎన్ గురించి, అండ్ దానికి ఉన్న మైలేజ్ గురించి, ఇలా పాపులారిటీ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇలా అయిన తర్వాత సింపుల్గానే ఒక పృథ్వీ అండ్ యాష్మి మంచి రెడ్ డ్రెస్లో బ్యూటీగా ఉన్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళు వచ్చేసి బిగ్ బాస్ డోర్స్ దగ్గర నిలబడినప్పుడు ఆ ఫోటో ఎవరిదైతే వస్తుందో వాళ్ళు ఎలిమినేషన్ అన్నట్టు నాగార్జున చెప్పాడు. దాని తర్వాత అక్కడ ఇదంతా కూడా చాలా సింపుల్గా ఎలిమినేషన్ అయితే జరిగింది. అండ్ యాష్మి కూడా తనది నిజంగా ఇంత జర్నీ 13 వీక్ జర్నీని వీడియోలో ప్లే చేసినప్పుడు తను ఎమోషన్ అయిన విధానం, మగలే అని తను ఎందుకు ఫీల్ అవుతుంది అని అనుకున్న విధానం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ రావడము, ఇవన్నీ కూడా చాలా, ఈసారి అయితే రప్చర్ మామూలుగా జరగలేదు. ఎందుకంటే నిఖిల్కు అండ్ యాష్మికి మధ్యనే ఒక 1 వీక్ అంతా కూడా ఆ నామినేషన్ కావచ్చు, మిగతా ఎనీ ఇష్యూలో కూడా ఇవే జరిగాయి 2 వీక్స్ కూడా. అండ్ ఆ విధంగా యష్మికి ఒక నెగిటివిటీ అనేది వచ్చిందా అనేది మాత్రం నిజంగా బయట జరిగిన సిచ్యుయేషను. దాని తర్వాత ఇప్పుడు జరిగినది ఏంటంటే గనక, తర్వాత తను పైకి వచ్చినప్పుడు, బయటికి వచ్చినప్పుడు నువ్వు ఫ్రెండ్స్ ఎవరు అండ్ ఎనిమీస్ ఎవరు అనుకున్నప్పుడు, ఎనిమీస్ అనేది ఏం లేదు కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ యాంగిల్లోనే చెప్తూ రెడ్ మార్క్లో కొంతమందిని, గ్రీన్ మార్క్లో అయితే మాత్రం ఫస్ట్ నిఖిల్ని పెట్టి, తర్వాత పృథ్వీని, ప్రేరణ, ఇలా విష్ణును ఒక నలుగురిని దీంట్లో పెట్టింది. దాని తర్వాత మళ్ళీ టేస్టీ తేజ, మళ్ళీ అవినాష్, రోహిణి అండ్ గౌతము వీళ్ళను ఎనిమీస్లో పెట్టేసింది. ఇవి కూడా పాజిటివ్గానే చెప్తూ తను చేసిన విధానం బాగుంది. అండ్ ఇది ఈ విధంగా యాష్మి అయితే అవుట్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఉన్న ఇంటి సభ్యులు ఎవరు ఉంటారు, నెక్స్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎలిమినేషన్స్ ఉంటాయా లేకపోతే ఇంకా ఈ 2 వీక్స్ రన్ అవుతుందా అనేది మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ కృష్ణతేజ.